ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? ఒకవేళ మీరు నా పరిస్థితులు ఏమీ బాగోలేదు, నా జీవితం ఏమీ బాగోలేదు, అంత శూన్యంగా ఉంది అని అనుకుంటున్నారేమో. అయితే ప్రతిరోజు ఆయన వాక్కును మీ గృహాలకు పంపిస్తూ ఉన్నాడు. అంటే ఆయన కృప మీకు తోడుగా ఉంది. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నేనున్నాను కదా, భయపడకండి, నేను మిమ్మల్ని నడిపిస్తానని ప్రతిరోజు మీకు గుర్తు చేస్తూ ఉన్నాడు దేవుడు. అందువల్ల ప్రస్తుత పరిస్థితులను మీరు పట్టించుకోకుండా దేవుని శక్తిని చూడండి, ఆయన ప్రేమను చూడండి, ఆయన కృపను చూడండి. ఆయన ఎప్పటికీ మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. మీ హృదయంలో ఉన్న అలజడిని, బాధను, కలవరాన్ని ప్రభు తీసివేయబోతున్నాడు. గొప్ప నెమ్మదిని, శాంతిని మీ అందరికీ ప్రభు దయచేయబోతున్నాడు. మరి ముఖ్యంగా మీలో అనేక మంది మీ ప్రార్థన విన్నపములు నాకు తెలియజేస్తున్నారు. ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. మీ ప్రతి కామెంట్ను దేవుడు చూస్తున్నాడు. మీ హృదయ అంతరంగాలను ప్రభు చూస్తున్నాడు. తప్పక మీకు త్వరలోనే జయమునిస్తాడు. ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఆయనకు మొరపెట్టుకుందాం. అద్భుతకరమైన విజయములు దేవుడు మన ఆత్మీయ కుటుంబములు అనేక మంది జీవితాల్లో జరిగించబోతున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 94వ అధ్యాయము 18వ వచనము. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఆమేన్. దేవుని బిడ్డలారా, అద్భుతకరమైన వాగ్దానం ద్వారా దేవుడు మనం బలపరుస్తున్నారో. మీరు ఏ విషయంలో పడిపోతున్నానని, కాలు జారిపోతుందని, బలహీనంగా ఉన్నానని అనుకుంటున్నారో, నా కృప మిమ్మల్ని పడనీయదు. నా కృప మిమ్మల్ని తప్పటడుగులు వెయ్యనీయదు. నీ పాదము తొట్టిల్లకుండా, నీ కాలు జారిపోకుండా, నీవు పడిపోకుండా నేను నిన్ను పట్టుకుంటాను, నేను నిన్ను బలపరుస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు ఒకవేళ శోధనలో ఉన్నావా? కాలు జారిపోయే పరిస్థితుల్లో ఉన్నావా? నేను పడిపోతానేమో, ఇక నా పని అయిపోతుందేమో, ఇక నేను నిలవబడలేనేమో, నేను శక్తిని కోల్పోయాను, ఆత్మని కోల్పోయాను, దేవునికి దూరం అయిపోయాను, దేవుని సన్నిధికి దూరం అయిపోయాను, ఆయన కృపకు దూరం అయిపోయానని ఒకవేళ అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు ప్రభు సెలవిస్తున్నారు, నా కృప నిన్ను బలపరుస్తుంది, భయపడొద్దని. దావీదు జీవితంలో కూడా అనేక సార్లు పడిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి, కాలు జారిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ సమయంలో దేవుని సహాయం వేడుకున్నాడు. అయ్యా, నేను పాపంలో పడిపోకుండా నన్ను పట్టుకోండి, నా కాలు జారిపోకుండా నన్ను పట్టుకోండి అని దేవుని చేతులకు తన జీవితాన్ని అప్పగించుకొని ఆయన సందులో పడి ప్రార్థించినప్పుడు దేవుడు తన శక్తినిచ్చి చేయి పట్టుకొని దావీదును పడిపోకుండా నడిపించాడు. దేవుని బిడ్డలారా, అందుకే దావీదు అంటున్నాడు, నా కాలు జారినని నేను అనుకున్నాను, కానీ దేవా నీ కృప నన్ను బలపరిచింది, నన్ను లేవనెత్తింది అని. నిజంగా ఆయన మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన కృప ఏ విధంగానే బలపరుస్తుంది, ఈ విధంగానే లేవనెత్తుతుంది. ఆయన కృపపై ఎంతమంది అయితే ఆధారపడతారో వారందరినీ కూడా ఆయన కృప బలపరుస్తుంది. ఆయనపై ఆనుకున్న యోసేపు జీవితాన్ని మనం చూస్తే నిజంగా భయంకరమైన శోధనలో ఆత్మీయంగా పడిపోయే పరిస్థితి యోసేపుకి ఎదురైంది. తన అధికారి భార్య యోసేపుని ఎంతగానో శోధించినప్పుడు ఆ భయంకరమైన శోధన నుండి తప్పించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు తప్పించుకున్నాడంటే తన శక్తిని బట్టి కాదు, తన బలాన్ని బట్టి కాదు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించాడు, దేవుని శక్తిని కోరుకున్నాడు, దేవుని శక్తిపైన ఆనుకున్నాడు, ఆయన తోడు తీసుకున్నాడు, ఆయన సహాయం తీసుకున్నాడు.
అందువల్లే భయంకరమైన పాపంలో పడిపోకుండా దేవుడు చేపట్టి నడిపించాడు. దేవుని కృప యోసేపుకు బలాన్నిచ్చింది, శక్తినిచ్చింది ఆ భయంకరమైన పాపంలో పడిపోకుండా. అవును, శత్రువైన సాతాను మనుషులను నశింపచేయాలని, పాపంలో పడవేయాలని, రోగంలో పడవేయాలని, ఆర్థిక బంధకాల్లో పడవేయాలని, అసమాధానంలో పడవేయాలని, అశాంతిలో పడవేయాలని, ఈ లోకంలో ఏ శాంతి సమాధానం లేకుండా దుఃఖంలోనే ఉంచాలని శత్రువైన సాతాను వాని సమూహము ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇటువంటి భయంకరమైన సాతాను యొక్క ఉరుల నుండి, ఉచ్చుల నుండి, శ్రమల నుండి తప్పించుకోవడానికి బలవంతుడైన దేవుని సహాయాన్ని కోరుకోవాలి. అయ్యా, మీరు సహాయం చేయండి, నేను పడిపోయేలా ఉన్నానయ్యా, నా చేయి పట్టుకోండి, జారిపోనివ్వకయ్యా, నన్ను పడిపోనివ్వకయ్యా, మాటలో పడిపోనివ్వద్దయ్యా, చేతల్లో పడిపోనివ్వద్దయ్యా, చూపుల్లో పడిపోనివ్వద్దయ్యా, నా తలంపుల్లో పడిపోనివ్వద్దయ్యా, నీకిష్టం లేని ఒక్క తలంపు కూడా నాకు రాకూడదయ్యా, నీకిష్టం లేని క్రియలు ఒక్కటి కూడా నా జీవితంలో ఉండకూడదయ్యా. పడిపోవడానికి అనేకమైనవి నాకు ఎదురవుతూ ఉన్నాయి, ఇక కాలు జారిపోయే పరిస్థితులు నాకు ఎదురవుతున్నాయి. కానీ నీ కృపతో నన్ను బలపరచండి, ఈరోజు వాగ్దానం చేశారయ్యా, నన్ను విడిపించండి అయ్యా అని నీవు గనక దేవుని సహాయాన్ని వేడుకుంటే, ప్రేమ కలిగిన దేవుడు తన ప్రేమను బట్టి నీ ప్రతి శోధన నుండి, నీ ప్రతి శ్రమ నుండి, నీ ప్రతి పోరాటము నుండి కూడా విడిపిస్తాడు. ఎందుకంటే నీపై శ్రద్ధ కలిగి ఉన్నాడు ప్రభు. నిన్ను విడిపించాలని ఎంతగానో కోరుకుంటున్నాడు ఆయన. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాలు జారిపోయే పరిస్థితులు నీకు వస్తున్నాయా? భయపడొద్దు. మాట జారిపోయే పరిస్థితులు నీకు వస్తున్నాయా? భయపడొద్దు. ఎంతమంది నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నా, ఎన్ని శ్రమలు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నా, నీవెంత మాత్రం కూడా తప్పిపోవద్దు, మాటలు కూడా జారిపోవద్దు. నేను నీకు సహాయం చేస్తాను, పడిపోకుండా నా కృప నిన్ను బలపరుస్తుందని. నిజంగానే ఆయనపై ఆధారపడిన వారిని ఆయన కృప విడిచిపెట్టదు, ఆయన కృప బలపరుస్తుంది. యోబు జీవితంలో చూస్తే భయంకరమైన శ్రమలలో ఉన్నప్పుడు తన మాటల్లో తప్పిపోయే పరిస్థితులు వచ్చాయి యోబుకు. స్నేహితులందరూ ఎంతగానో త్వరపెడుతున్నారు, ఎన్నో మాటలు అంటున్నారు యోబును, బంధువులు ఎన్నో మాటలు అంటున్నారు. చివరకు భార్య కూడా ఎంతో తొందర పెట్టింది, నీ బ్రతుకు ఎందుకు, ఇంకా నువ్వు బ్రతికి ఉండి ఎవరికి ఉపయోగం ఉంది, దేవుని దూషించి నువ్వు చనిపో అని ఎంతగానో దూషించింది. అయినప్పటికీ కూడా యోబు ఒక్క మాటలో కూడా తప్పిపోలేదు, దేవుని దూషించలేదు, దేవుని మాట ద్వారా కూడా శోధించలేదు. అయ్యా, ఎందుకు ఈ శ్రమలు నాకు పెట్టావు, ఎందుకు నన్ను ఈ విధంగా చేశావు, నేనేం పాపం చేశానయ్యా, ఇంత భయంకరమైన శ్రమ నాకు పెట్టావని దేవుని ఒక్క మాట కూడా అనలేదు, దేవుని శోధించలేదు, దేవునిని ప్రశ్నించలేదు, దేవునిని దూషించలేదు. కానీ దేవుని కొరకు మాటలు కూడా తప్పిపోకుండా దేవుని కొరకు నమ్మకంగా నిలబడ్డాడు. జారిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి, తప్పిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి, కానీ దేవుని శక్తి తీసుకున్నాడయ్యా, నేను పడిపోకుండా నన్ను పట్టుకో. దేవుని యందు విశ్వాసం ఉంచి ఎంత మాత్రము ఒక మాటలో కూడా తప్పిపోకుండా దేవుని కొరకు నిలువబడ్డాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన కొరకు నిలువబడిన వారి జీవితాల్లో ఆయన కార్యములో ఎంతో అద్భుతంగా ఉంటాయి. యోబు ఎన్నైతే కోల్పోయాడో దానికి రెట్టింపుగా ఆశీర్వాదాలు తిరిగి పొందుకున్నాడు. యోసేపు కూడా ఎన్నైతే పోగొట్టుకున్నాడో దానికి రెట్టింపుగా ఆశీర్వాదం పొందుకున్నాడు. దావీదు కూడా ఎన్నైతే కోల్పోయాడో దానికి రెట్టింపుగా ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎంతమంది దూషించారో, ఎంతమంది ద్వేషించారో, ఎన్ని మాటల ద్వారానో వారు శోధింపబడ్డారు. కానీ ఆ శోధనలకు వారు లొంగిపోలేదు. దేవుని చిత్తానికి అప్పగించుకొని, దేవుని వైపు చూచి, దేవుని సహాయం తీసుకొని అద్భుతకరమైన విజయాన్ని పొందుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరు పడిపోయే స్థితిలో ఉన్నారా? నా కాలు జారిపోతుందేమో, నేను పడిపోయేలో ఉన్న నీ పాపంలో, నేను పడిపోయేలో ఉన్న నీ శోధనలో, నేను పడిపోయేలా ఉన్నాను అబద్ధాలలో, నేను పడిపోయేలా ఉన్నాను మోసాలలో, సాతాను పెట్టిన భయంకరమైన ఉచ్చుల్లో ఉరుల్లో నేను పడిపోయేలా ఉన్నాను, నేను తప్పిపోయేలా ఉన్నాను, నా కాలు జారిపోయేలా ఉంది అనుకుంటున్నావేమో. ఎంత మాత్రం భయపడొద్దు. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. నన్ను ఆశ్రయించు, నిన్ను నేను పట్టుకుంటాను, నా కృప నిన్ను బలపరుస్తుంది, నువ్వు పడిపోకుండా అని. కాబట్టి ఈరోజు దేవుని చేతులకు మిమ్మల్ని మీరు సమర్పించుకొని, అయ్యా నేను జారిపోకూడదు, నన్ను పట్టుకోండి అయ్యా అని దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. గతించిన దినమంతా మాకు తోడుగా ఉండి
నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టండి నీకు వందనాలయ్యా. కేవలం నీ కృపను బట్టి ఈ దినమును మేము చూడగలిగాం తండ్రి. నాయనా, నీ మాట ద్వారా మమ్మల్ని బలపరిచారు తండ్రి, నీకు స్తుతులు నాయనా. నా కృప నిన్ను బలపరుస్తుంది. నీవెక్కడ పడిపోయేలా ఉన్నావు, తప్పక నేను నీకు తోడుగా ఉంటాను వాగ్దానం చేశారు. వాగ్దానం విన్న వారందరి జీవితాలు ఈ వాగ్దానము నెరవేర్చబడునుగా యేసు నామములో. ఎవరైనా ఆత్మీయంగా పడిపోతున్నానని బాధపడుతుంటే లేవనెత్తండి అయ్యా. ఎవరైనా శారీరకంగా పడిపోతున్నానని బాధపడుతుంటే, పాపంలో పడిపోతున్నానని దిగులు పడుతుంటే లేవనెత్తండి అయ్యా. ఆర్థిక బంధకాల్లో పడిపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. ఎవరైతే వారి బిడ్డలను గూర్చి మా బిడ్డలు పడిపోయారు, మా బిడ్డలు జారిపోయారు, తప్పిపోయారని బాధపడుతున్నారో వారందరినీ లేవనెత్తండి అయ్యా. ఎంతమంది అనారోగ్యంలో పడిపోయి ఉన్నారో లేవనెత్తండి తండ్రి. హాస్పిటల్కి ఎంతమంది అయితే వెళ్తున్నారో అన్ని రిపోర్ట్స్ కూడా యేసునామంలో నార్మల్ రిపోర్ట్స్ వచ్చునుగాక. అద్భుతకరమైన విడుదల యేసునామంలో ప్రకటిస్తూ ఉన్నాను. కోర్టు కేసులో బంధకాల్లో పడిపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. జైలు బంధకాల్లో పడి ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. ఇక ఏ విషయాల్లో పడిపోయిన స్థితిలో ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తుతున్నారు నమ్ముతున్నాను. చదువు విషయంలో ఎగ్జామ్స్లో అనేకసార్లు నేను ఫెయిల్ అయిపోతూ వస్తున్నాను. నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞాపక శక్తి లేదని ఎంతమంది బిడ్డలు దిగులుతో ఉన్నారో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. నీ జ్ఞానాత్మతో నింపండి. వివాహం కాని బిడ్డలందరి జీవితాల్లో అద్భుతకరంగా వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని బిడ్డలందరి జీవితాల్లో అద్భుతకరంగా ఉద్యోగాలు దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలందరి గర్భాలు ముట్టండి అయ్యా. ఆశ్చర్యకరంగా గర్భఫలం దయచేయండి. గర్భంతో ఉన్న బిడ్డలను కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. గృహాలు కట్టుకుంటున్న వారందరికీ తోడే ఉండండి. స్వంత గృహాలు లేని బిడ్డలకు స్వంత గృహాలు దయచేయండి. కుటుంబ కలతలతో నలిగిపోతున్న వారికి గొప్ప విడుదల యేసునామములో ప్రకటిస్తున్నాను. పొలం సమస్యలను విడిపించండి అయ్యా. స్థల వివాదాలను విడిపించండి అయ్యా. ఇంటి సమస్యలను విడిపించండి అయ్యా. విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి తండ్రి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాన్ని తిరిగి కట్టండి అయ్యా. భర్తకు దూరమై భార్యకు దూరమై ఒంటరిగా బ్రతుకుతున్న వారందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. వారి బిడ్డల్ని మీరు పెంచండి, మీరు పోషించండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడు ఉండండి. వ్యాపారాలు మీరు తోడుగా ఉండండి. ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. చేతి పనులను దీవించండి. వ్యవసాయాలను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా వారి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలోని దూతలు తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడో, నేను పడిపోయే స్థితిలో ఉన్నానని భయపడకండి. మీ కాలు జారిపోకుండా, మీరు పడిపోకుండా ప్రభు కృప మిమ్మల్ని బలపరుస్తుంది. ఆయన కృపగలిగిన హస్తము మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. వాగ్దానాన్ని నమ్మండి, రిసీవ్ చేసుకోండి. నా కొరకు ఈ వాగ్దానం అన్న వారందరూ వాగ్దానాన్ని లైక్ చేయండి, ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.